నమస్కారం. దిశ గాయత్రికి స్వాగతం. భాద్రపద శుక్ల చవితి రోజు వినాయక చవితి జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు వినాయకుడిని తెచ్చుకొని పూజిస్తూ ఉంటారు. అయితే వినాయకుడిని తెచ్చుకున్న తర్వాత పూజా విధానం ఏంటి, వినాయకుడిని ఎన్ని రోజులు ఇంట్లో ప్రతిష్ఠించాలి, అలాగే నిమజ్జనం చేసేప్పుడు ఏదైనా పూజ చేయాలా, ఇలాంటి వివరాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. చెప్పండి పంతులు గారు, ముందుగా ఈ సంవత్సరం అసలు వినాయక చవితి 2 రోజులు వస్తుందంటున్నారు. అది 6వ తారీఖు రోజా 7వ తారీఖు రోజా? ఓం శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, వినాయక చవితి అనేది ఏంటంటే మనకు ప్రమాణం ఉంది. ఏమిటంటే భాద్రపద శుద్ధ చతుర్థ్యాం చవితి మధ్యాహ్నం వరకు ఎప్పుడైతే ఉంటుందో దానికి శ్లోకపూరితమైన ప్రమాణం ఉంది. భాద్రపద శుద్ధ చతుర్థ్యాం మధ్యాహ్నం వ్యాపనీతదా అని చెప్పేసి అంటాం. అంటే ఎప్పుడైతే ఈ చవితి అనేది మధ్యాహ్నం వరకు ఉంటుందో ఆ రోజే మనం వినాయక చవితి జరుపుకోవాలి. అయితే మనకి చవితి అనేది ఏమవుతుందంటే 6వ తారీఖు రోజు ఉదయం వస్తుంది. చవితి వచ్చేసి 7వ తారీఖు రోజు మధ్యాహ్నం వరకే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వినాయక చవితి అందరూ కూడా 7వ తారీఖు రోజు జరుపుకోవాలి. వినాయకుడి పూజకు ఎలాంటి సామాగ్రి తెచ్చుకోవాలంటారు? ఏ పూజకైనా మనము పూజలు వచ్చేసి మనకు చాలా రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా 3 రకాలు మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఒకటి పంచోపచారము, 2 షోడశోపచారము, 3వది చతుషష్ఠోపచారం అంటాం. పంచోపచారం అంటే 5 ఉంటాయి, షోడశోపచారం అంటే 16 ఉంటాయి, చతుషష్ఠోపచారం అంటే 64 రకాల పూజలు ఉంటాయి. అయితే అందులో మనము ప్రామాణికంగా ఇంట్లో చేసుకున్నా, ఇక్కడ బయట మండపాలలో చేసుకున్నా కానీ షోడశోపచార పూజ సరిపోతుంది. మనకు వచ్చేసి మామూలుగా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, స్వామివారికి వస్త్రము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, టెంకాయ నైవేద్యము, దాంతోపాటుగా మధురం అంటే స్వీటుకు సంబంధించిన నైవేద్యాలు పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అయితే అసలు వినాయక చవితి రోజు చేసే పూజని పూజ అనాలా, వ్రతం అనాలా? వ్రతం వేరు, పూజ వేరు. వ్రతం అంటే ఏంటంటే దాన్నే మనం కథ అని అంటాం. వ్రతం అంటే ఏంటంటే అది ఒక స్టోరీ అన్నమాట. అంటే మనం వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ఆ వినాయక చవితి వచ్చింది అని చెప్పేది వ్రతము. కేవలము వినాయక చవితి రోజు మాత్రమే వ్రతం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి రోజు ఈ యొక్క వినాయకుని వ్రతాన్ని విన్నట్టయితే మనకు ఉన్న ఆటంకాలు తొలగిపోయి ఎంతో పుణ్యము కలుగుతుంది అని చెప్పేసి మనకు ప్రమాణం ఉంది. కాబట్టి ఆ మొదటి రోజు మాత్రమే వ్రతాన్ని చేసుకోవాలి. తర్వాత రోజు నుంచి కూడా పూజ చేసుకోవడమే జరుగుతుంది. ఇక వినాయకుడిని తెచ్చుకున్న తర్వాత పూజా సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలంటారు? వినాయకుడితో పాటు అంటే మనకు శాస్త్రం ప్రకారంగా వచ్చేసమ్మ, స్వామివారి కింద పరవడానికి ఒక కొత్త వస్త్రము, బియ్యము, కలశము. కలశం అనేసరికి మనకు ఒక రాగి లేదా ఇత్తడి మన స్తోమతకు తగ్గట్టుగా ఒక కలశము, కొబ్బరికాయ, రవిక బట్టలు, తర్వాత వచ్చేసి వక్కలు, ఖర్జూర పండ్లు, పోకలు, కుడుకలు, స్వామివారికి ఫలాలు, మామూలుగా యాపిల్ కావచ్చు, వేరే ఏవైనా ఫలాలు, స్వామివారి చేతిలో లడ్డు, తర్వాత మనం ఇంకా పాయసాలు, పులిహోర, ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అందులో వినాయకుడికి మనకేంటంటే పులిహోరతో పాటుగా మనం ఉండ్రాలు అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పణ చేసుకోవచ్చు. ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, తర్వాత మహామంగళారతి, ఇవి చేసుకోవచ్చు. ఇక మామూలుగా వినాయక చవితి జరుపుకునేప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు వినాయక తెచ్చుకుంటారు కాబట్టి వినాయకుడిని మేమే చేసుకుంటూ ఉంటాం, పూజని కానీ వ్రతాన్ని కానివ్వండి. అయితే మేం చేసుకోవడం మంచిదా, లేదంటే పంతులు గారి చేత వ్రతం చేయించడం మంచిదా? అంటమ్మ, మామూలుగా ఏంటంటే చాలామందికి కూడా ఈ పూజ పైన అవగాహన ఉంటుంది. వినాయకుడి పూజ అంటే మనము ఏ పూజ చేసుకున్నా మొట్టమొదటిగా చేసే పూజ వినాయకుడి పూజనే. కాబట్టి అలాంటి వినాయకుడి పూజ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఎవరిది వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు. ఇంట్లో పెట్టుకున్న వినాయకుడికి మాత్రమే, ఇంట్లో పెట్టుకున్న వినాయకుడికి ఎవరితో వారు అంటే ఎవరి చేయితోని వారు ఎవరి మంత్రం వారు చెప్పుకుంటూ పూజ చేసుకుంటే తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే అయినంత మట్టుకు కూడా ఒక అయ్యగారిని పిలుచుకొని చేసుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది. ఎందుకంటే మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే మన గోత్రం మనం చెప్పుకోకూడదు, మన పేరు మనం చెప్పుకోకూడదు అర్చనలు అని చెప్పి శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే మీ గోత్రం మీరే చెప్పుకుంటారు, మీ పేరు మీరే చెప్పుకుంటారు. కాబట్టి దానికి ఫలితం అనేది అంతగా వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే అయ్యగారు వచ్చి చెప్తారో అప్పుడు ఏమవుతుందంటే
మీ గోత్రం అనేది వేరే గోత్రస్తులు చెప్తున్నారు, అంటే అయ్యగారు చెప్తున్నారు కాబట్టి మీకు అక్కడ ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక వినాయక చవితి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించేప్పుడు పూజా విధానం ఎలా, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలి? మనం ఎలాంటి పూజ చేసుకున్నా కానీ ప్రప్రథమంగా మనం చేసేది ఏంటంటే తిలకాధారణ చేసుకుంటాము. ఈ మధ్య కాలంలో ఏంటంటే మండపాలలో కూడా చాలా చిన్నగా పెట్టుకుంటున్నారు బొట్టు అనేది. ఆ బొట్టు అనేది కూడా ఈ రెండు కనుబొమ్మల మధ్యలో లలాట స్థానం, బృహోర్ మధ్య స్థానములో ఈ అనామిక వేలుతోని మంచిగా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాత దీప ప్రజ్వలన, తర్వాత వచ్చేసి మనకు ఆచమనీయము, ప్రాణాయామము ఇవన్నీ చేసుకొని కలశారాధన, సంకల్పము, కలశారాధన, తరువాత గణపతి ఆరాధన. గణపతితో పాటు మనం ఏంటంటే మండపాలలో కానీ ఇంట్లో కానీ గణపతి విగ్రహం ఉంది కదా అని చెప్పేసి పసుపు గణపతిని చేయడం మర్చిపోతాం. కానీ మనకు ప్రామాణికంగా వచ్చేది హరిద్ర గణపతి మాత్రమే. హరిద్ర గణపతిని చేసి పూజిస్తేనే ఆ పూజ యొక్క ఫలితం అనేది మీకు వస్తుంది. లేదు మేము గణపతి విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తామంటే అది అనేది మనకి ఏంటంటే తయారు చేసిన విగ్రహం. అది ఏంటంటే కేవలం మనం చూడడానికి మాత్రమే తప్ప పూజకు దాన్నే చేసుకుంటాం పూజ అంటే అది కుదరదు. కాబట్టి హరిద్ర గణపతిని చేసుకోవాలి, హరిద్ర గణపతి పూజ చేసుకోవాలి. దాంతోపాటుగా కలశస్థాపన ప్రప్రథమంగా ముఖ్యంగా కలశస్థాపన ఉండాల్సిందే. ఆ కలశస్థాపన చేసి గణపతిని ఆ కలశంలోకి ఆహ్వాన చేస్తాం. ఎక్కడైనా విగ్రహంలోకి గణపతిని ఎప్పుడు మనం ఆహ్వాన చేయము, ఎందుకంటే గణపతి చాలా పెద్దగా ఉంటాడు. పెద్దగా ఉన్నప్పుడు ఆ గణపతికి మనం వస్త్రం వేయాలన్నా పూలదండ వేయాలన్నా పైకెక్కి వేయవలసి వస్తుంది. అప్పుడు మన కాళ్ళు, మన చేతులు, మన శరీరం మొత్తం కూడా గణపతికి ఆంతుంది. ఎప్పుడైతే ఆ యొక్క విగ్రహానికి మనం ప్రాణ ప్రతిష్టాపన చేస్తామో అప్పుడు మన యొక్క కాలు దానికి ఆనిందంటే అది చాలా దోషం. కాబట్టి ఆ విగ్రహాన్ని ఏంటంటే కేవలం మనము చూపులకు మాత్రమే పెట్టుకుంటాము. ఆరాధన కానీ గణపతిని ఆవాహన చేసేది మొత్తం కూడా ఆ యొక్క కలశంలోకి ఆహ్వాన చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే కలశంలోకి ఆహ్వాన చేసుకొని దానికంటే ముందే మనం అఖండ దీపారాధన చేసుకుంటాం. అంటే ఈ వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా, కూర్చోబెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు కూడా ఈ యొక్క అఖండ దీపం అనేది ఎప్పుడు కూడా శాంతి కాకుండా అలాగే వెలుగుతూనే ఉండాలి. అలాగే వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, ఏది పెడితే మంచిది? వినాయకుడికి ముఖ్యంగా ఇష్టమైనది ఏంటంటే ఉండ్రాలు చాలా ఇష్టం. ఉండ్రాలు, దాంతోపాటుగా పాయసం అంటాం కదా, మనం వినాయక చవితి రోజు మాత్రమే చేసుకుంటాం, స్పెషల్గా చేసుకుంటాం. ఏంటంటే తాడకల పాశం అని చెప్పేసి అంటాం. పిండితోని ఇంత పొడవు తాడకల్లాగా చేసుకొని దాంతో పాయసం చేస్తాం. అది అన్న, దాంతోపాటుగా ఉండ్రాల పాశం అన్న, కుడుములు అన్న ఆ యొక్క వినాయకుడికి చాలా ఇష్టం. వాటితో పాటు లడ్డు కూడా వినాయకుడికి చాలా ఇష్టం. ఇవి మనం ముఖ్యంగా వినాయకుడికి పెట్టుకున్నట్టయితే పాయసం లాంటివి, ముఖ్యంగా మధురం అంటే స్వీట్కు సంబంధించిన నైవేద్యం ఏది పెట్టుకున్నా కానీ వినాయకుడు చాలా సంతోషంగా ఆరగిస్తాడు. అలాగే వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించినప్పుడు ఎన్ని రోజులు ప్రతిష్ఠిస్తే మంచిది అంటారు? వినాయకుడిని వచ్చేసి మనం ఏంటంటే 2 రోజులు పెట్టుకోవచ్చు, 3 రోజులు పెట్టుకోవచ్చు, 5 రోజులు పెట్టుకోవచ్చు, 7 రోజులు పెట్టుకోవచ్చు, దాంతోపాటుగా 9 రోజులు పెట్టుకోవచ్చు, 11 రోజులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలామంది బయట 15 రోజులని, 14 రోజులని, 21 రోజులని పెట్టుకుంటున్నారు. కానీ మనకు శాస్త్రం చెప్పిన ప్రమాణికం ఏంటంటే కేవలం 11 రోజులు మాత్రమే. 11 రోజుల తర్వాత ఖచ్చితంగా వినాయకుడిని నిమజ్జనం చేయాల్సిందే. అయితే ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే మనకు ఒక రోజు పెట్టుకుంటాం, దీప ప్రజ్వలన చేస్తాం. అఖండ దీపం అని మీకు ఇందాక చెప్పాను. అఖండ దీపం వెలిగించినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క దీపం అనేది వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు వెలుగుతూనే ఉండాలి. మళ్ళీ అందులో ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే మనము అయినంత మట్టుకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు 3వ రోజు చేసుకుంటే నిమజ్జనం సరిపోతుంది. అందులో కొంతమంది ఏం చేస్తారంటే పూజలాగా చూసుకుంటారు. పూజలాగా అంటే ఇప్పుడు మనం కూర్చోబెట్టినప్పుడు సాయంకాలం పూజ చేసాము, అది 1వ పూజ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాం, అది 2వ పూజ అయిపోతుంది. తర్వాత రోజు 3వ పూజ. అలా అంటే 2వ రోజే 3వ పూజ, 2వ సాయంత్రం 3 పూజలు అయిపోతాయి. సో 3 పూజల పైన కూడా వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడం కొంతమంది కొన్ని ప్రాంతాలలో మాత్రం ఆ విధంగా చేస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే 3 రోజులకు మనం నిమజ్జనం చేసుకోవచ్చు. అలాగే మొదటి రోజు మనం వినాయకుడి పూజ చేసేటప్పుడు పత్రిని సమర్పిస్తూ ఉంటాం. అవును. అవి ఎన్ని రకాల పత్రి సమర్పించాలి? అందులో వచ్చేసి మనకు పత్రి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏంటంటే దూర్వాయుగ్మం అంటాం. దూర్వాయుగ్మం అని, తర్వాత త్రిబిల్వం అని, తర్వాత నానా రకాల పుష్పములు అవన్నీ సమర్పించుకుంటాం. అందులో ఏంటంటే ఒక్కొక్క రకమైన పత్రికి, ఒక్కొక్క రకమైన వస్తువుకి, అక్కడ పెట్టే పూజా వస్తువుకి ఒక్కొక్క రకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి గణపతికి మనం గరిక పెడతాం, మనం బయట వాడుక భాషలో గరిక అంటాం. దాన్నే మనం ఏమంటామంటే దూర్వాపత్రం అని అంటాం, దూర్వాయుగ్మం అని కూడా అంటాం. ఆ దూర్వాయుగ్మాన్ని గణపతికి పెడతాం. తర్వాత పత్రి మనందరికీ తెలిసిందే. పత్రి అంటే అందులో కూడా
9 రకాల పత్రి ఉంటుంది. ఏకబిల్వమని, త్రిబిల్వమని, ద్విబిల్వమని, పంచబిల్వమని ఉంటుంది. అవన్నీ సమర్పణ చేసుకుంటాం. దాంతోపాటుగా మళ్ళీ ఏం చేస్తామంటే స్వామివారికి ఆకులు కూడా సమర్పణ చేసుకుంటాం. అవన్నీ కూడా పత్రాల కిందకే వస్తుంది. ఆ ఒక్కొక్క పత్రం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క రకమైన ఫలితం అనేది మనకు వస్తుంది. ఏ పత్రం యొక్క విశేషత దానికే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క స్వామివారి అనుగ్రహం మన పైన ఉండాలి అని చెప్పేసి ప్రతి పత్రాన్ని కూడా స్వామివారి నామాలు చెప్పుకుంటూ చేస్తాం. మరి ఊరికే చేయము. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రం ఉంటుంది. ఆ నామాలు చెప్పుకుంటూ 21 నామాలు చెప్పుకుంటూ 21 పత్రాలను స్వామివారికి సమర్పణ చేసుకుంటాం. అలాగే అసలు క్వశ్చన్ మర్చిపోయాను గురుగారు. వినాయకుడిని తెచ్చుకునేప్పుడు తొండం కుడివైపుకు తిరిగి ఉండాలా, ఎడమ వైపుకు తిరిగి ఉండాలా? అంటమ్మా ఒకటి ఈ మధ్య కాలంలో అవన్నీ వచ్చాయి. ఎడమవైపు ఉంటే ఇలా, కుడివైపు ఉంటే ఇలా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చాయి. ఎక్కడ తిరిగి ఉన్నా తొండం ఆయనదే, పక్క వాళ్ళ తొండం అయితే కాదు. సో కాబట్టి ఏంటంటే తొండము ఎటువైపు ఉన్నా సరే తీసుకోవచ్చు వినాయకుడిని. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే కొన్ని శాస్త్రాలు తీసుకున్నట్టయితే, కొంతమంది పెద్ద పెద్ద పండితులు చెప్పిన తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఎడమవైపుకు ఉన్న తొండం తీసుకుంటే, అంటే తొండం ఎడమవైపు తిరుగున్న వినాయకుడిని తీసుకుంటే ఐశ్వర్యాలు, సకల విజయాలు, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంట్లో పెట్టుకునే విగ్రహానికి ముఖ్యంగా అయితే ఎడమవైపు తిరుగున్న తొండం తీసుకోవడం, అంటే ఎడమవైపు తొండము తిరుగున్న గణపతిని తీసుకోవడం పర్వాలేదు, చాలా మంచిది. అలాగే ఇంట్లో తీసుకునే విగ్రహం సైజ్ ఎంత ఉండాలంటారు వినాయకుడిది? అమ్మ వినాయకుడు సైడ్ అన్నదమ్మ శాస్త్రబద్ధంగా ఏంటంటే ఇంట్లో మనం పూజించుకునే విగ్రహానికి ఎప్పుడైనా ఒక అంగుళం మించి ఉండకూడదు. అంటే మనం ఇలా పిడికిలి పట్టినప్పుడు ఇందులో నుంచి విగ్రహం బయటికి కనపడకూడదు ఎప్పుడు కూడా, మనం రోజు చేసుకునే పూజా విధానంలో. అయితే మనకి ఇప్పుడు ఇంట్లో ఏంటంటే కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పెట్టుకుంటాం కాబట్టి తర్వాత నిమజ్జనాన్ని పంపించేస్తాం, నిమజ్జనం చేసేస్తాం. కాబట్టి మనకేంటంటే మామూలుగా ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఒక ఫీటు, ఫీటున్నర సైజులో ఉంటే సరిపోతుంది. మరీ పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంట్లో ప్రతిష్ఠించిన ఆ 3 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, 11 రోజులు కానివ్వండి, ఇంట్లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? ముఖ్యంగా ఇంట్లో వచ్చేసమ్మ మద్య మాంసము నిషేధము. వినాయకుడు ఇంట్లో ఉన్నన్ని రోజులు మద్యము మాంసము నిషేధము. దాంతోపాటుగా ఏంటంటే బయటికి వెళ్ళేసి వచ్చి ఇంట్లోకి రావడము అవన్నీ కూడా చేయకూడదు. తర్వాత ఏంటంటే ఇంట్లో వినాయకుడిని మనం పెట్టుకుంటున్నాము ఈ 3 రోజులు కానీ 5 రోజులు కానివ్వండి అంటే ఖచ్చితంగా మనం పాటించాల్సిన ముఖ్య నియమం ఏంటంటే సూర్యోదయానికంటే ముందే స్నాన సంధ్యాలు చేసుకోవాలి. తర్వాత సూర్యోదయం కంటే ముందే స్నానం చేసుకొని శుద్ధి అయిన తర్వాత ఆ యొక్క వినాయకుడికి పూజ ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందు చేసే ప్రయత్నం చేయాలి. లేదంటే ఉదయం 7 నుంచి 8 గంటల లోపు చేసుకుంటే సరిపోతుంది. ఇక అలాగే చవితి రోజు వినాయకుడు వ్రతం చేసుకున్న తర్వాత చంద్రుని చూడకూడదు అంటారు, ఎందుకని? అమ్మ చంద్రుడిని చూడకూడదంటే మనకేంటంటే దానికి చాలా కథనాలు ఉన్నాయి. అందులో ఒకటి చెప్తా వినండి. పూర్వకాలంలో ఏంటంటే ఆ యొక్క వినాయకుడు భారీ పొట్ట, వినాయకుడు ఎలా ఉంటాడంటే భారీ ఆకారం ఉంటుంది. ఆ వినాయకుడు ఏం చేస్తాడంటే భూలోకానికి వచ్చి అక్కడ భక్తులు పెట్టే ప్రతి ఒక్క నైవేద్యాన్ని తిని ఆ తర్వాత కైలాసానికి వెళ్ళిపోతాడు. ఆహారం తీసుకొని కైలాసానికి వెళ్ళిపోతాడు. అలా కైలాసానికి వెళ్ళిపోగానే అక్కడ ఏమవుతుందంటే అక్కడ పార్వతీదేవి కూడా కొన్ని ఉండ్రాలు చేసి పెడుతుంది. అలా చేసి పెట్టగానే ఆ గణపతి ఏం చేస్తాడంటే ఆ ఉండ్రాలు కూడా తింటాడు. తిని చాలా ఆయాసపడతా ఉంటాడు. ఆయాసపడుతూ ఉండగా ఏం చేస్తాడంటే చంద్రుడు పైకెంచి చూసి నవ్వుతాడన్నమాట. అంటే ఇంత పెద్ద బొజ్జ చేసుకొని, ఇంత పెద్ద తొండం పెట్టుకొని, చెవులు పెట్టుకొని ఇంత ఇబ్బంది పడుతున్నావు, తినడం అవసరం అన్నట్టుగా కొద్దిగా వెక్కిరించినట్టుగా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకు ఆ దిష్టి అయిపోయి ఏమైపోతుందంటే ఆ పొట్ట అనేది పగిలిపోతుందన్నమాట. ఆ పొట్ట పగిలిపోయేసరికి ఆ యొక్క చందమామ చూడడం వల్లనే పగిలిపోయింది అని చెప్పేసి పార్వతీదేవి అనుకుంటుంది. వచ్చేసి చాలా బాధపడుతుంది పార్వతీదేవి. బాధతోని ఏడ్చి కొడుకుని చూసి ఎంతో బాధపడుతూ నా కొడుకుకి కారణం రావడానికి కారణము అంటే నా కొడుకుకి ఈ యొక్క కష్టం రావడానికి కారణం ఆ యొక్క చంద్రుడు కాబట్టి ఆ యొక్క చంద్రుడు ఆ యొక్క తేజోహీనుడు అయిపోవాలి. ఎందుకంటే చంద్రుడికి 27 మంది భార్యలు, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో నక్షత్రాలు మొత్తం కూడా చంద్రుని యొక్క భార్యలు అన్నమాట. 27 మంది భార్యలు. తర్వాత చంద్రుడు చాలా అందగాడు, చూడడానికి చాలా అందగాడు. అయితే నీ అందం వల్ల నీ యొక్క అందాన్ని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావు, విర్రవీగుతున్నావు కాబట్టి నీ యొక్క అందం మొత్తం కూడా క్షీణించిపోతుంది అని చెప్పేసి ఆ యొక్క పార్వతీదేవి శాపం పెడుతుంది. తర్వాత ఏంటంటే నీకు తేజోహీనుడు, అంటే చంద్రుడు మనకు బయట ఉంటే పున్నమ రోజు మొత్తం వెలుతురే ఉంటుంది, ఆ వెలుతురు లేకుండా మొత్తం కూడా చీకటిగానే ఉంటావు నువ్వు అని చెప్పేసి ఆ యొక్క పార్వతీదేవి శాపం పెడుతుంది. అలా శాపం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మిగతా 33 కోట్ల మంది దేవతలు వెళ్ళి పార్వతీదేవిని వేడుకుంటారు. అమ్మ చంద్రుడు లేకపోతే ఈ యొక్క సృష్టి అనేది ముందుకు వెళ్ళదు, మీరు తగిన మార్గం ఆలోచించండి తల్లి అని చెప్పేసి నానా విధాలుగా వేడుకుంటూ ఉంటే అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే కేవలము ఈ యొక్క వినాయక చవితి నాడు మాత్రము ఎవరైతే భక్తులు నిన్ను చూస్తారో వారికి
సకల కష్టాలు కలుగుతాయని చెప్తుంది. అదేవిధంగా ఏముంటుందంటే ఈ మొత్తం కూడా నువ్వు చీకటిగా ఉంటే కూడా ప్రపంచం ముందుకు వెళ్ళదు కాబట్టి 15 రోజులు వెలుతురిస్తావు, 15 రోజులు తగ్గుకుంటూ వస్తావని చెప్పేసి అంటుంది. దానికి ప్రమాణంగానే మనకు శుక్లపక్షము బహుళపక్షం అని చెప్పేసి వచ్చింది. శుక్లపక్షంలో చంద్రుడు పెరిగి పౌర్ణమి వస్తుంది, బహుళపక్షంలో చంద్రుడు తగ్గి అమావాస్య వస్తుంది. కాబట్టి దానికి కారణం అనేది అదే. అందువల్లనే ఏంటంటే ఆ యొక్క చంద్రుడిని మనం చూసినట్టయితే మనకేమవుతుందంటే నిందాపనిందలు అంటాం. నిందాపనిందలు అంటే మనం చెయ్యని తప్పుకు కూడా మన పైన తప్పు వేయడము, కష్టాలు పడడము, అదేవిధంగా అనుకున్న పనులన్నీ కూడా ఆటంకాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి పరిహారంగానే నాగుల పంచమి రోజు ఏవైతే మనం ప్యాలాలు స్వామివారి పైన అక్కడ అమ్మవారి పైన వేసి వస్తామో ఆ ప్యాలాలు కొన్ని పక్కన పెట్టుకొని ఇంట్లో దైవ పూజ చేసి వినాయకుడు పూజ చేసి భోజనం చేయగానే వాటిని మనం తీసుకున్నట్టయితే చంద్రుని చూసినా కానీ తప్పు ఉండదు అని చెప్పేసి మనకు ప్రమాణం ఉంది. అదేవిధంగా నడుస్తూ ఉంది. పూర్వకాలంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆవు యొక్క పాలు పిండుతూ ఉంటే ఆ పాల గిన్నెలో చంద్రుడు కనపడతాడంట. ఆ చంద్రుడు కనపడడం వల్ల చంద్రుని చూస్తాడు. చూసిన దానికి శ్రీకృష్ణుడు చాలా నిందలు అనుభవించాడని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తా ఉందమ్మా. అందువల్లనే చంద్రుని చూడకూడదు అని చెప్పేసి ప్రమాణం ఉంది. అదేవిధంగా ఎవరైతే చంద్రుని చూస్తారో చూసిన వెంటనే ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా నాన్న కాళ్ళు అంటే అమ్మ నాన్న పాదాలు దర్శనం చేసుకొని ఆ వినాయకుడి దగ్గర ఉన్న వ్రత అక్షంతలు ఏవైతే ఉంటాయో పూజకడ వాడిన అక్షంతలు అవి మన తలపైన వేసుకున్నట్టయితే ఆ దోషం కూడా పోతుంది అని చెప్పేసి మనకు పూర్వీకులు చెప్పడం జరిగింది. అలాగే వినాయకుడి రూపం చూసుకున్నట్లయితే పెద్ద చెవులు, చిన్న కళ్ళు, తొండం, బాణ పొట్ట చుట్టూ సర్పం ఉండి ఇలా ఈ విధమైన రూపం ఉండడానికి దీని వెనక పరమార్థం ఏమన్నా ఉందా గురుగారు? చెప్తానమ్మా. అయితే మనకు దీనికి ఏంటంటే నిజానికి వినాయకుడు అంటే ఒక బొమ్మ. మన భాషలో చెప్తున్నాను. వినాయకుడు అంటే ఒక బొమ్మ అన్నమాట. అంటే పార్వతీదేవి ఒంటికి పెట్టుకున్న నులుగు పిండితోనే చేసిన ఒక బొమ్మకి జీవం పోసి అమ్మవారు ఏం చేసిందంటే గణపతిగా రూపొందించింది. అలా రూపొందిన తర్వాత ఏమవుతుందంటే గణపతి ఏం చేస్తాడంటే అమ్మవారికి బయట కాపలా కాస్తూ ఉంటాడు. ద్వారం దగ్గర కాపలా పెట్టేసి అమ్మవారు లోపలికి స్నాన సంధ్యాలు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఏమవుతుందంటే శివుడు కైలాసానికి వస్తాడు. నిజానికి శివుడు ఈ వినాయకుడిని తయారు చేసే సమయంలో శివుడు కైలాసంలో ఉండడు, యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. యోగ నిద్ర అంటే వేరే దగ్గర ధ్యానంలో చేసుకుంటూ ఉంటాడు. అలా ఉన్న సమయంలో పార్వతీదేవి తయారు చేస్తుంది. ఈ యొక్క గణపతికి తన తండ్రి ఎవరని తెలియదు, శివుడే తన తండ్రి అని చెప్పేసి తెలియదు. అయితే ఏం చేస్తాడంటే శివుడు వచ్చేసి లోపలికి వెళ్తా అనేసరికి గణపతి అక్కడ ద్వారం దగ్గర అడ్డుకొని నీవు ఎవరు, ఎందుకు లోపలికి వెళ్తున్నావు, లోపల మా అమ్మగారు పర్మిషన్ లేకుండా అంటే మా అమ్మవారి యొక్క అనుమతి లేకుండా లోపలికి ఎవరిని రానియొద్దని చెప్పింది మా మాత, కాబట్టి మిమ్మల్ని లోపలికి పంపించను అని చెప్పేసి అంటాడు. అలా అడగగానే శివుడు నేను తన భర్తని, తను నా భార్య అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ వినకుండా ఏమవుతుందంటే బ్రహ్మ విష్ణువు కూడా వచ్చి అడుగుతారన్నమాట, చెప్తా ఉంటారు, లేదు బాలక తిను మీ తండ్రి ఖచ్చితంగా లోపలికి పంపించాలని చెప్పేసి అన్నా కానీ ఎవరు చెప్పినా కానీ లెక్క చేయకుండా మొండిగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేసరికి శివుడికి కోపం వచ్చి త్రిశూలముతోని ఆ గణపతి యొక్క తలను తీసేయడం జరుగుతుంది. నిజానికి గణపతి యొక్క తల మనలాగానే ఉంటుంది, మామూలుగానే ఉంటుంది అందరి దేవతల్లాగానే, కాకపోతే తల తీసేస్తాడు. తల తీసిన తర్వాత పార్వతీదేవి బయటికి వచ్చి కొడుకుని చూసి చాలా బాధపడిపోయి నా కొడుకును సంహరించినటువంటి ఈ యొక్క లోకం అనేది అసలుకే ఉండకూడదు, నా కొడుకును బ్రతికిస్తారా మళ్ళీ తిరిగి బ్రతికించండి, లేదంటే ఈ ముల్లోకాలను కూడా నాశనం చేస్తానని చెప్పేసి ఉగ్రరూపంతో ప్రతి ఒక్క లోకాన్ని సృష్టి అనేది నశింపజేసుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క శివుడు ఏం చేస్తాడంటే అంతకు మునిపై ఏమవుతుందంటే గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు ఒక వరం ఇస్తాడన్నమాట తనకి. ఏమిటంటే నీవు నా దగ్గరే ఉంటావు, నీకు సకల జ్ఞానం ఉంటుంది, ప్రథమ పూజ్యుడిగా ఉంటావని వరం ఇస్తాడు. సో ఆ వరానికి తగ్గట్టుగా ఏం చేస్తాడంటే ఈ యొక్క శివుడు ఆ నంది ప్రమదగణాలకు చెప్పి దక్షిణం దిక్కు తలపెట్టి ఉన్న, ఉత్తరం దిక్కు తలపెట్టి దక్షిణం దిక్కు కాలు చేసి ఉన్న ఏదైనా జీవి యొక్క తలను తీసుకొని రండి, అది కూడా తన ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, ఇస్తేనే తీసుకురండి అని పంపిస్తాడు. అలా పంపించగానే వీళ్ళు వెళ్తూ అన్ని లోకాలు తిరుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆ యొక్క ఒక అడవికి వెళ్ళగానే అక్కడ ఈ యొక్క ఏనుగు పడుకొని ఉంటుందన్నమాట. పడుకొని ఉండగానే తన దగ్గరికి వెళ్ళి అడగగానే ఆనాడు నాకు శివుడిచ్చిన వరం ఉంది, అందుకే ఇలా వస్తుంది అని చెప్పేసి సంతోషముతోని ఆ ఏనుగు యొక్క తలను తీసుకొని వస్తారు. రాగానే ఆ యొక్క పరమేశ్వరుడు ఏనుగు తల ఆ యొక్క గణపతికి పెట్టేసి జీవం పోస్తాడు. గణపతి మళ్ళీ పునర్జీవుడు అవుతాడు. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏనుగు ఎలా ఉంటుందంటే పెద్ద చెవులు,
తొండం కలిగి ఉంటుంది. ఈ గణపతి కూడా తొండము ఏనుగు చెవులు కలిగి ఉంటాడు. అదేవిధంగా నాగసర్పం అన్నారు. నాగసర్పం అనేది ఎందుకు వచ్చిందంటే స్వామివారికి నాగయజ్ఞోపవీతం అంటాం. నాగయజ్ఞోపవీతం అంటే మామూలుగా ప్రతి ఒక్క పంతులు కూడా యజ్ఞోపవీతం వేసుకుంటాడు దారంతో చేసింది. అయితే స్వామివారికి నాగుపామే యజ్ఞోపవీతంలాగా మారిపోతుంది. అది ఎందులకు అంటే కూడా ఎప్పుడైతే చంద్రుడు నవ్వినప్పుడు పొట్ట పగిలిపోయిందో ఆ పొట్ట మొత్తం దగ్గర చేసి కుట్టేయడానికి ఆ యొక్క నాగుపామును వాడారు. కాబట్టి స్వామివారికి నడుము చుట్టూ నాగుపాము ఉంటుంది. అదే ఆ స్వామివారి యొక్క ఆకారానికి గల కారణం. అలాగే గురుగారు మనం చూసుకున్నట్లయితే వినాయకుడికి చాలా పేర్లు ఉన్నాయి. గణేశుడు, లంబోదరుడు, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ పేర్ల వెనకాల ఉన్న పరమార్థం ఏంటి? అమ్మ, వినాయకుడికనే కాదు ప్రతి భగవంతుడికి కూడా చాలా రకాల పేర్లు ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి అంటే పూర్వం రాక్షసులు ఉండేటి వాళ్ళు. ఈ ఒక్కొక్క రాక్షసు సంహారం కోసం అని చెప్పేసి ఒక్కొక్క అవతారములో ఆ యొక్క విఘ్నేశ్వరుడు కానివ్వండి, శివుడు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, విష్ణుమూర్తి కానివ్వండి, అందరూ కూడా ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఆ యొక్క రాక్షస సంహారం చేయడం జరిగింది. కాబట్టి ఒక రాక్షసుని సంహారం చేసినప్పుడు ఒక పేరు ఆ విధంగా స్వామివారికి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మనము విద్యా గణపతి అంటాం. విద్యా గణపతి అంటే ఏంటంటే విద్య అంటే ఏంటి? చదువు. ఈ చదువుకునే పిల్లలు కనుక ఈ 11 రోజులు విద్యా గణపతిని ఆరాధన చేసినట్టయితే మంచి విద్య, మంచి బుద్ధి కలుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మనకందులో మన సంగీతానికి సంబంధించిన గణపతి ఉంటాడు. ఆ గణపతిని ఆరాధిస్తే మనకి ఏమవుతుందంటే ఎవరైతే సంగీతంలో ముందుకు వెళ్ళాలనుకుంటారో, పాటలు పాడడం కానివ్వండి, లేకపోతే తబలా ఇవన్నీ కొట్టడం, ఇవి ఎవరైతే ముందుకు వెళ్ళడం అనుకుంటారో అలాంటి వాళ్ళు సంగీతానికి సంబంధించిన గణపతిని మనం వేడుకున్నట్టయితే ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏ గణపతిని వేడుకున్నా కానీ సకల సుఖాలు ఇస్తాడు. ఈ పర్టికులర్గా ఈ పేర్లు ఎందుకంటే విద్య అంటే విద్యకు సంబంధించిన గణపతి ఉన్నాడు కాబట్టి తనను వేడుకుంటే మంచి ఫలితం వస్తుందని చెప్పేసి అలా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది, ఎందుకంటారు? విఘ్న ఈశ్వరుడు అంటాం, విఘ్నేశ్వరుడు అంటాము. దాన్ని విడదీస్తే విఘ్న ప్లస్ ఈశ్వరుడు అంటాం. విఘ్న అంటే ఏంటి అంటే ఆటంకాలు. విఘ్నాలు అంటే మనం చేసే ప్రతి పనంలో వచ్చే ఆటంకాలు. ఈశ్వరుడు అంటే శివుడు. అంటే ఈ విఘ్నేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే దీనికి చాలా కథనాలు ఉన్నాయి. మీకు అందులో ఒకటి చెప్తాను. పూర్వము ఈ యొక్క మహాభారత కావ్యాన్ని రచించేటప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఋషి మునీశ్వరుడు కైలాసానికి వెళ్తాడు. వెళ్ళి శివునితో ఏమంటాడంటే, మరి నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని కూడా కూర్చుంటే లేవకూడదు. ఇక రాయనికి తను కూర్చున్నాడు అంటే అక్కడి నుంచి కదలకుండా నా శ్లోకాలు చెప్పడం అయ్యేంత వరకు, నా కావ్యం మొత్తం అయ్యేంత వరకు అక్కడే కూర్చొని ఆ యొక్క కావ్యం మొత్తం రాసేవారు కావాలి అని చెప్పేసి అంటాడు. అనగానే శివుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క గణపతిని పంపిస్తాడు. పూర్వం ఏంటంటే మనకు పూర్వకాలంలో పెన్నులు లేవు. మనకేంటంటే నెమలికతోని ఇంకులో ముంచుకుంటూ రాసేవాళ్ళు. అలా రాస్తూ ఉంటే గణపతి తను ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏంటంటే ఈ ముని ఏమనుకుంటాడంటే చిన్న పిల్లోడు కదా, తను ఏడ రాస్తాడు అంటే ఎక్కడ రాయగలుగుతాడు, ఆ శక్తి సరిపోదని అనుకుంటాడు. గణపతి ఏమంటాడంటే ఒక చిన్న ఛాలెంజ్ లాగా తీసుకుంటాడు. ఏంటంటే నేను రాయడం ఆపను, నీవు దమ్ము తీసుకోకుండా ఆ యొక్క కావ్యములను చెప్పడం ఆపకూడదు, అలా అయితే నేను రాస్తా అని చెప్పేసి అంటాడు. అనగానే ముని కూడా ఓకే అని చెప్పేసి సరే అంటాడు. సరే అని చెప్పేసి దిగి ఇద్దరు కూర్చుంటారు. ముఖాముఖిగా కూర్చొని తిని శ్లోకాలు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు, తను రాయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అలా చెప్పే సమయంలో రాసే సమయంలో ఏమవుతుందంటే ఆ కలం అనేది విరిగిపోతూ ఉంటుంది. నెమలిక గట్టిగా ఉండదు, విరిగిపోతూ ఉంటుంది. అద్దుకుంటూ రాస్తాడు. ఒక పుస్తకం రాయగానే కమలం విరిగిపోతుంది, ఒకటి రాయగానే విరిగిపోతుంది. ఇదంతా కాదు అని చెప్పేసి గణపతి ఏం చేస్తాడంటే ఒక తొండాన్ని విడిచి ఆ ఇంకులు అద్దుకుంటూ దాంతో రాయడం ప్రారంభిస్తాడు. సో తను అక్కడ ఏంటంటే తనకు వచ్చిన కష్టాన్ని ఎవరికి చెప్పకుండా, అదొక కష్టమే అది. అంటే తను చేసిన పంద్యానికి అదొక కష్టమే అది. ఆ కష్టాన్ని, తనకున్న కష్టాన్ని తనే నివారణ చేసుకున్నాడు కాబట్టి ఆయనకు విఘ్నేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఎందుకంటే మనకున్న ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటే పక్కవాడి ప్రాబ్లానికి మనం ఈజీగా వెళ్ళి దానికి ఏదో ఒక సలహా ఇవ్వచ్చు. కానీ మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకున్నప్పుడు పక్కవాడికి ఇచ్చామనుకోనండి, అతను వచ్చి ఏమంటాడు, నీ సమస్య నీకే ఉంది, ఇంకా నువ్వు నాకేం చెప్తా, వెళ్ళిపో అంటాడు ఆయన. కాబట్టి విఘ్నేశ్వరుడికి అలా తనకున్న సమస్యను తానే పరిష్కరించుకున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ఏ సమస్యనైనా పరిష్కరించగలే తెలివి నీకుంది అని చెప్పేసి విఘ్నేశ్వరుడు అనే పేరు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిష్ఠించిన 3-4 రోజులు లేదా 11 రోజుల తర్వాత విగ్రహాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేటప్పుడు ఏదైనా పూజని చేయాలంటారా? ఉద్వాసన పూజ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే మనం ఆ యొక్క గణపతిని ఏం చేస్తామంటే ప్రాణం పోసి కూర్చోబెట్టాము అక్కడ. అంటే ఒక జీవికి, ఒక మామూలు బొమ్మకి, మట్టి బొమ్మకి ప్రాణం పోసి అక్కడ కూర్చోబెట్టేసి 11 రోజులు కానివ్వండి, 9 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి నిష్ఠతోని పూజ చేశాము అక్కడ. పూజ చేశాం కాబట్టి అక్కడ స్వామివారి యొక్క శక్తి అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. మనము నిమజ్జనం చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ స్వామివారికి యథావిధిగా పూజ చేసి
ఉద్వాసన చేయాలి. అంటే ఉద్వాసన అంటే దండం పెట్టుకొని స్వామివారికి, స్వామి ఇన్ని రోజులు ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు ధన్యవాదాలు, మా కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నావు, ఇక నీవు నీ యొక్క గృహానికి వెళ్ళు స్వామి అని చెప్పేసి స్వామివారికి దండం పెట్టుకోవడం ఉద్వాసన పూజ అంటాం. ఉద్వాసన చెప్పి ముందుగా కొద్దిగా కదిలించిన తర్వాత ఆ వినాయకుని నిమజ్జనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే స్వామివారికి పెట్టిన పత్రి కానివ్వండి, అక్కడున్న వస్తువులు కానివ్వండి, అవన్నీ ఏం చేయాలంటారు? స్వామివారికి పెట్టిన ప్రతి పుష్పము, పత్రి, తర్వాత అక్కడ ఇంకేమైనా మిగిలిపోయిన రవిక బట్టలు అవి ఏవి ఉన్నా సరే ఏంటంటే ముఖ్యంగా పుష్పము, పత్రాలు ఇవి ఏవి ఉన్నా నదికి సమర్పణ చేయాలి, నదిలో వేయడము. ఇక రవిక బట్టలు అవి ఏమన్నా ఉన్నట్టయితే ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే వారికి దానంగా ఇవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా గుళ్ళకాడ ఇచ్చేయచ్చు, లేదంటే వాళ్ళే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు.